భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి ఈ కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. మరి గురువు గారు ఉన్నారు, మాట్లాడదాం. మీరు కూడా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లైవ్ నెంబర్స్ కి కాల్ చేయండి. ఓం నమః శివాయ గురువు గారు. ఓం నమః శివాయ గురుగారు, మరి ప్రతిరోజు మీ మోటివేషనల్ స్టోరీ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజు ఏం చెప్తారు? ఇవాళ ఎవరో నేను వస్తుంటే పెట్టారు లైన్స్ డే అంట, ఇంటర్నేషనల్ లైన్స్ డే అంట, నిన్నేమో టైగర్స్ డే అంటారు. సో మనం అలాంటి రోజులు ఏం జరుపుకోం, కానీ మీరు అంటే జనరల్గా ఈ లైన్స్కి ఎలాగా శుభాకాంక్షలు అభినందనలు చెప్పలేం. మీరు లైన్గా భావించిన వాళ్ళకి చెప్పండి, లైన్స్కి చెప్పలేం కదా. మీరు గౌరవంగా లైన్గా పెద్ద రకం పులి. విశ్వామిత్రుడు కూడా రాముడిని అలాగే అనుకుంటాడు, అందుకని రాముడిని అలా అంటాడు. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్య ప్రవక్తతే ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం దైవమాన్నికం. నరుల్లో శార్ధూలం లాంటి వాడ, ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం దైవమాన్నికం. సో విశ్వామిత్రుడంతటి వాడే అలా అన్నాడు. మీరు కూడా మీకు లైన్గా టైగర్గా ఎవరు అనిపిస్తే వాళ్ళకి అభినందనలు తెలియజేయండి గౌరవంగా. రైట్. తర్వాత ఒక రాజుగారు రాజ్యాన్ని బాగా పరిపాలిస్తున్నాడు. రాజుల కంటే డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఏ లోటు లేకుండా ఆయన ఉన్నాడు. ఒకరోజు డౌట్ వస్తుంది. దేవుడు దేవుడు అంటారు, అందరికంటే గొప్పవాడు ఆయన అంటారు, ఎవరు చూసింది లేదు, నాకు తెలిసింది లేదు. దేవుడిని చూడాలంటే ఏం చేయాలి, ఎలా కనిపిస్తాడు? నా దగ్గర సంపదలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, దీంతో ఏమైనా పాజిబిలిటీస్ ఉన్నాయా? మామూలు వాడికి లేని అవకాశం నాకేమైనా ఉంటుందా? దేవుడిని ఎలా చూడాలి? ఈ ప్రశ్నకి సమాధానం ఎక్కడా దొరకదు. ఒక సాధువు దగ్గరికి వెళ్తాడు. అయ్యా, మీరు తపస్సు చేసి ఎంతో జ్ఞానాన్ని సంపాదించారు, దైవ దర్శనం అంటే ఏమిటి? దైవాన్ని దర్శించాలంటే, దేవుడు నాకు కనిపించాలంటే ఏం చేయాలి అంటే, అదంతా సులువేం కాదు, భక్తిభావం కలిగి ఉండాలి, మనం ఎంతో నిష్ఠతో ఉండాలి, ఆయన భక్తితో ఆరాధించాలి, సేవా కార్యక్రమాలు చేయాలి, ఇలా ఎన్నో చేయాలి. అంటే భక్తి అంటే ఏమిటి? ఆయన ఎలా కనిపిస్తాడు? నీకు భక్తి ఉంటే నువ్వు దేవుణ్ణి చూడాల్సిన అవసరం లేదు, నిన్ను చూడడానికి ఆయనే వస్తాడు. నీలో సేవా తత్పర్యత, నీలో భక్తిభావం, ఇతరులకి సాయం చేసేటువంటి గుణం, ఇలాంటివన్నీ అలవర్చుకో. నీ దగ్గర బోల్డంత సంపద ఉంది, ఎవరికి లేని అవకాశాల్లో కొంత నీకుంది, దైవాన్ని తొందరగా దర్శనం చేసుకోవడానికి రాజువు కాబట్టి ఏమన్నా చేయగలవు. సో మంచి కార్యక్రమాలు చేయి, నీ దగ్గర ఉన్న డబ్బుతో మంచి కార్యక్రమాలు చేయి. ఆ దేవుడు నువ్వు వెళ్ళక్కర్లేదు ఆయన చూడడానికి, నీ దగ్గరికి ఆయనే వస్తాడు. అంటే ఏమేం చేయాలి, ఎలా చేయాలి అని అడుగుతాడు. కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేయి, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకో, డబ్బు లేని వాళ్ళకి డబ్బు ఇవ్వు, కష్టంలో ఉన్న వాళ్ళకి కష్టం తీర్చే ప్రయత్నం చేయి, అన్నదానాలు, అన్నసత్రాలు, విద్యాలయాలు ఇలాంటివి పెట్టు, ప్రజలకి సేవ చేయడంలో దగ్గరుండు, ప్రజలకు దగ్గరగా ఉండు. ప్రజల మనసుకు దగ్గరగా ఉంటే భగవంతునికి దగ్గరగా ఉంటాం. భగవంతునికి దగ్గరగా ఉంటే నువ్వు కష్ట సుఖాల్లో ఆయన నీ ముందుంటాడు. కష్టంలోనే కాదు, సుఖంలో కూడా ఆయన నీ ముందుంటాడు, కష్ట సుఖాల్లో ఆయన నీ ముందుంటాడు. అలా చేసి చూడమంటాడు. రాజు చక్కగా ఈ శరణాలయాలు కట్టిస్తాడు, భోజనాలయాలు కట్టిస్తాడు, ఉచిత భోజనం పెడతాడు, అందరికీ కావాల్సిన ఏర్పాటు చేస్తాడు, చదువులు ఇవన్నీ ఏది అవసరమైతే అది చేస్తూ ఉంటాడు. చాలా మంచి పనులన్నీ చేస్తూ ఉంటాడు, ఎక్కడ ఏమి తేడా లేకుండా చేస్తుంటాడు. ఒకరోజు మారు వేషంలో రాజుగారు నగరం అలా తిరుగుతూ ఉంటాడు. రాజులకి ఇది అలవాట్లే, అంటే ప్రజలు ఏమనుకుంటున్నారో, తన పరిపాలన ఎలా ఉందో తెలుసుకుంటారు. సరే, రాజు ఒక్కడే అలా తిరుగుతుంటే మారు వేషంలో ఒక ఆమె నడి వయసులో ఉంటుంది, పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు. బొమ్మలు కావాలి, అది కావాలి, ఇది కావాలని గొడవ చేస్తూ ఉంటాడు. 8 ఏళ్ళ పిల్లాడు ఉంటాయి. ఈ అమ్మాయి ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా లేవు, చిరిగిపోయి ఉన్నాయి. పిల్లాడికి బట్టలు భర్త లేడు, ఇంకా సంపాదన లేదు, పిల్లాడికి ఏం బొమ్మలు కొనిస్తున్నాడు, ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తుంటే అది చూసి నెక్స్ట్ డే వెళ్ళి పిల్లాడికి కావాల్సిన బొమ్మలు, స్వీట్స్, బట్టలు అన్నీ పంపిస్తాడు. ఆ పిల్లాడిని చూసి జాలిపడి అన్నీ పంపిస్తే ఎమ్మటే ఈశ్వరుడు త్రిశూలంతో దర్శనమిస్తాడు. డైరెక్ట్గా వచ్చేస్తాడు టక్మని. ఏమిటి స్వామి ఇలా వచ్చేసావు? నేను ఇన్ని దాన ధర్మాలు చేశాను, ఇంత పెద్ద పెద్ద సత్రాలు కట్టించాను,
ఇన్ని వేల మందికి రోజు ఉచితంగా భోజనం పెడుతున్నాను, అవి చేస్తున్నాను, ఇవి చేస్తున్నాను, దేనికి నువ్వు స్పందించలేదు? ఓ పిల్లోడికి బొమ్మలు పంపిస్తే అమ్మటే వచ్చావు, స్వీట్లు బొమ్మలు పంపిస్తే ఏంటి సంగతి అని అడుగుతాడు. ఇప్పుడు నువ్వు నిస్వార్థంగా నిజాయితీగా ఆ పిల్లాడు కష్టం చూసి, ఆ తల్లి కష్టం చూసి కరిగిపోయావు. సో నువ్వు చేసినవి ఇవన్నీ నీ అకౌంట్లోనే ఉన్నాయి, ఇవన్నీ నీ అకౌంట్లోనే ఉన్నాయి. నువ్వు చేసిన పుణ్యం అంతా నీ అకౌంట్లోనే ఉంది. సో కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తే ఎప్పుడు నేను దగ్గరగా ఉంటాను అని చెప్పి కట్ చేస్తే మనకి ఏమర్థం అవుతుందంటే, నేను కూడా బలంగా ఏం నమ్ముతాను అంటే, ఎవరైనా నేను ఒక వాక్యం ఎప్పుడో విన్నది చాలాసార్లు చెప్పాను, నేను ఇన్స్పైర్ అయింది. కష్టంలో ఉన్నవాడు అంటే నీకు ఎప్పుడైనా దైవ దర్శనం కావాలి అని నువ్వు అనుకుంటే, దేవుణ్ణి ఎప్పుడైనా నువ్వు చూడాలి అనుకుంటే, కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేసి చూడు, ఆ కళ్ళల్లో మెరిపే దేవుడు కదా. ఆ మెరుపు సాయం చేసినప్పుడు, ఆ సాయం అందుకున్న తర్వాత, రాదు అనుకున్నది వాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ కళ్ళల్లో మెరుపు ఉంటుంది కదా, ఆ మెరిపే దేవుడు. కాబట్టి కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేయండి. భగవంతుడు ఎప్పుడు మీరు పిలిస్తే పిలవకుండానే పలుకుతూ ఉంటాడు. రైట్, చాలా మంచి విషయం చెప్పారు గురువుగారు. కాలర్స్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గురువు గారు చూస్తూ ఉంటాం మేము. అమ్మ డేట్ ఆఫ్ బర్త్? మా సార్ పేరు, మా సార్ది డేట్ ఆఫ్ బర్త్ 25/1/1970, 12:05 AM. గురువు గారు. అవునమ్మా, ఆదివారం అని తెలుసు కదా. శనివారం నాడు రాత్రి తెల్లవారితే ఆదివారం. ఆదివారం అయ్యగారు. తెల్లవారితే ఆదివారం అమ్మా. ఆదివారం. ఇది పాడ్యమి కృష్ణపక్షము, పున్నమి తర్వాత రోజు. కర్కాటక రాశి. అమ్మ వారికి ఇవ్వాల్సిన రుద్రాక్షలు ఒక 7 ముఖాలు, 10 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి అది విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ ఎలా వీలైతే అలా ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. ఒకవేళ ఇవి 3 కుదరకపోతే ఏదైనా ఒకటి మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తోడైతే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. అందులో ఇది శ్రావణ మాసం, ఇది రుద్రాక్ష ధారణకు ఒక అవకాశం, ఇది పూర్వజన్మ సుకృతం. ఈ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ రుద్రాక్ష ధారణ చేస్తే అది ద్విగుణీకృతం అవుతుంది, దశింతల ఫలితం వస్తుంది అంటారు. కాబట్టి అవకాశం ఉంటే ధరించి చూడండి. మనం చేసే ప్రయత్నానికి ఇది తోడైతే వచ్చే ఫలితం అద్భుతం. ఆల్ ది బెస్ట్. మరో కాల్ తీసుకుందాం గురువు గారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా, గురువు గారితో మాట్లాడండి. మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గురువు గారు, ఏమిటమ్మా? బాబు గురించి, బాబుకు జాబ్ రావాలా. డేట్ ఆఫ్ బర్త్ 11వ డేటు 3వ నెల 2001, నైట్ 10:30 ఆదివారం నాడు రాత్రి. రాత్రి 10:30. గుర్తుందా అమ్మా ఆదివారం అని? ఇది తదియా కృష్ణపక్షము, పున్నమి నుంచి 3వ రోజు. ఇది కన్యా రాశి. అమ్మ అబ్బాయికి ఒక రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారా అమ్మా? ఒక 13 ముఖి రుద్రాక్ష, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం, జాతకపరంగా అవసరమైంది కూడా 13. అది కుదరకపోతే 12 అంటే 12 ముఖాలు. ఇది సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. అందులో ఇలాంటి శ్రావణ మాసం ఇదంతా అందరూ వేసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి మన బలహీనతలే పెట్టుబడిగా చుట్టూ చాలామంది ఉంటారు. ఎక్కడ ఎలాంటి ప్రలోభాలకి లోను కాకుండా
వేసుకునే ఒక్క రుద్రాక్ష అయినా మంచిది వేసుకుంటే అది జీవించి ఉన్నంతకాలం మనతో పాటు ఉంటుంది. ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి, సక్సెస్ రేట్ పెరుగుతూ ఉంటుంది, నెగిటివ్ ఫోర్సెస్ మన మీదకి రాకుండా కాపాడుతూ ఉంటుంది. కాబట్టి కాంప్రమైజ్ అవ్వకుండా ఒక్కటైనా మంచిది వేసుకోండి. ఆల్ ది బెస్ట్, శుభం. గురుగారు, ఇక మీ క్యాంపుల వివరాలు తెలియజేస్తారా? ఎప్పుడు ఎక్కడ అవైలబుల్గా ఉంటారు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, కానీ ఈ సంస్థ నేను సౌత్ ఇండియాలో ఈ బ్రాంచెస్కి అటెండ్ అవుతుంటాను, దక్షిణ భారతదేశంలో. అలాగే అంతకుముందు వారం బెంగళూరు వెళ్ళా, ఆ తర్వాత విజయవాడ, ఇప్పుడు తిరుపతి వెళ్ళాలి. తిరుపతి కార్యాలయంలో తిరుపతి బ్రాంచ్లో రేపు గురువారం నాడు నేను మధ్యాహ్నం 1 గంటన్నర వరకు మాత్రమే ఉంటాను. మీరు అర్థం చేసుకొని సహకరించండి. తిరుపతి వెళ్ళి ఈ మధ్య కొంచెం గ్యాప్ కూడా వచ్చింది, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మీరు 2-3 పేర్లు అక్కడ నమోదు చేయించకండి. ఇదేమీ ఎమర్జెన్సీ కాదు. అవసరమైతే మళ్ళీ నన్ను కలవచ్చు. ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషను తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేనున్నప్పుడు వస్తే చూసేస్తాను. శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు నేను హైదరాబాద్కే పరిమితం. సో ఒక గురువారం నాడు మాత్రమే నేను ఉండను. అర్థం చేసుకొని మీరు సహకరించండి. అలాగే ఇవాళ కూడా మధ్యాహ్నం చాలా తొందరగా నేను వేరే ఒక వ్యక్తిగతంగా పని ఉంది, మధ్యాహ్నం వరకు ఉంటాను. రైట్. తర్వాత దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడిస్తారు. సౌత్ ఇండియా నేను మాట్లాడతాను. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తిలా ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, గురువారం నాడు నన్ను తిరుపతిలో కలవాలని అనుకున్నా, ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. ఆల్ ది బెస్ట్. గురుగారు, మరో కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీలక్ష్మి మేడం. శ్రీలక్ష్మి గారు, గురుగారితో మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అమ్మా, ఓం నమ శివాయ్. నమస్తే గురువు గారు. ఏమిటమ్మా? నాకు మ్యారేజ్ అయింది గురువు గారు. నా డేట్ ఆఫ్ బర్త్, అతని డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను గురువు గారు. ఒక్కటి చెప్పమ్మా. ఇది లైవ్ కదమ్మా శ్రీలక్ష్మి, ఒక్కటి చెప్పమ్మా ఏదైనా. నా డేట్ ఆఫ్ బర్త్ 30/5/1990 గురువు గారు. 1990 అమ్మా? అవును సార్. ఏమిటమ్మా, ఎంతమంది పిల్లలు? పిల్లలు లేదు సార్, నాకు పెళ్ళి అయ్యి ఇప్పటికి 7 నెలలు అవుతుంది. ఏమంటే 7 నెలలు మ్యారేజ్ లో సమస్యలన్నీ. లేట్ మ్యారేజ్ అయిందా అమ్మా? అవును సార్. బుధవారం పుట్టినట్టు తెలుసా నువ్వు? తెలుసు సార్. ఏం చదువుకున్నావు? నాది బీటెక్ అయిపోయింది. వెరీ గుడ్. ఎప్పుడు పాస్ అవుట్ అమ్మా? 2012 సార్. మరి అప్పటి నుంచి ఏం చేసావు? ఇది షష్ఠి శుక్లపక్షము, కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రము. ఇప్పుడు జాబ్లో ఉన్నావమ్మా శ్రీలక్ష్మి? లేదు సార్, మానేసి మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయితే మానేయాలా? మానేదంటే మానేలేదు, కానీ ప్రస్తుతానికి మానేసాను. తర్వాత మళ్ళీ జాబ్ లో జాయిన్ అవుదామని అనుకుంటున్నాను. జాయిన్ అమ్మా, జాయిన్ అవ్వు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఆడపిల్లలకి అవసరం, ఆర్థిక స్వాతంత్రం. లేకపోతే ప్రతి 100 రూపాయలకి భర్తనో, ఇల్లాస్నో, అమ్మనో, నాన్నో అడగాలి. పెళ్ళవకముందు ఎలా అడిగినా పర్వాలేదు. ఇప్పుడు ప్రతిదానికి చేయి చేస్తే మనం అడిగే హక్కును కోల్పోతాం. డిపెండెన్సీ స్టార్ట్ అవుతుంది, ఇండిపెండెన్సీ కోల్పోతాం. కాబట్టి ఏదో ఒకటి చెయ్యి. ఏమ్మా, నువ్వు ఒక మంచి రుద్రాక్ష చెప్తాను. ఏంటి ఏదో చాలా ఆందోళనలో ఉన్నావు శ్రీలక్ష్మి, మాట్లాడు. అదే సార్, నాకు మ్యారేజ్ అయింది, ప్రాబ్లమ్స్ అన్ని గొడవలే. పెద్ద గొడవ ఏదైనా చెప్పొచ్చా? చెప్పు. పెద్ద గొడవ జరిగింది గురుగారు, మొన్ననే రీసెంట్ గా జరిగింది. ఏమిటమ్మా? అతను వచ్చేసి చాలా ర్యాష్ గా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు చూసినా మా ఇంటికి పంపిస్తానే ఉన్నాడు గొడవలు జరిగి. అందుకే విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నాను. 7 నెలలకే? చాలా హింసిస్తాడు గురువు గారు. చూడమ్మా, తొందరపడకు. వివాహం అంటే అంత సింపుల్ కాదు. 7 నెలలకే విడిపోవాల్సినంత
భయానకమైన పరిస్థితులు నువ్వు చెప్పిన దాంట్లో నాకేమీ కనిపించలేదు. కొంత నీ వైపు నుంచి కూడా ప్రయత్నం చేయి. ఒకటి, ప్రాణానికి ప్రమాదం అనుకుంటే ఉండమని నేను చెప్పను. చిన్న చిన్నవి లేకుండా ఏ ఫ్యామిలీ ఉండదు. అవి పెద్దవి కాకుండా చూసుకోవడం అవసరం. పూర్వం కంబైన్ ఫ్యామిలీస్ ఉండేవి. ఏ చిన్నది వచ్చినా వాళ్ళు కౌన్సిలింగ్ చేసి సరి చేసేవారు. అమ్మ ఏదైనా తప్పు చేస్తే అబ్బాయికి చెప్పేవారు, చిన్నపిల్లరా, అమ్మాళ్ళ ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసింది, ఏమీ తెలియదు, 2 రోజులు పోతే అన్నీ తను తెలుసుకుంటుందిలే అని చెప్పేవారు. అబ్బాయి కూడా మాట్లాడేవాడు కాదు. అబ్బాయి ఏదైనా తప్పు చేస్తే అమ్మ వాడు ఊరంతా తిరిగి వస్తాడు, పనిచేసి వస్తాడు, వాడికి కోపం తాటాకు మంట లాంటిది, కాసేపటికి ఆడే సర్దుమనుగుతాడు, 4 రోజులకి అన్నీ మేము ఉన్నాం కదమ్మా చూస్తాం, మేము పర్వాలేదులే అని వాళ్ళు చెప్పేవారు. ఇవి ఎక్కడికక్కడ పెరగకుండా ఇప్పుడు ఆజ్యం పోసేవాళ్ళు ఎక్కువైపోయారు. చిన్న గొడవ జరిగినా తన బాధ ఎవరితో చెప్పుకుంటుంది? అమ్మవారు ఇల్లు వదిలికేసి ఇక్కడికి వస్తుంది కదా, తనకు చెప్పుకోవడానికి ఎవరు ఉంటారు? పక్కన ఉంటే స్నేహితులు ఉంటారు. కానీ ఎవరికి చెప్పుకోవాలనిపిస్తుంది? అమ్మకి చెప్పుకుంటుంది. అమ్మకి చెప్పినప్పుడు ఏం చేస్తుంది? ఇక్కడ ఏదైనా సంఘటన జరిగితే కనీసం 10% యాడ్ చేసి చెప్పుద్ది. అమ్మ 9 నెలలు మోసి పెంచింది కదా, అందులో తట్టుకోలేదు. నిన్ను గుండెల మీద చేతుల మీద వేసి పెంచుకున్నది ఇలాంటి ఎదవలతో తిట్టించడానిక, తన్నించడానిక? నీకేమంత కర్మ పట్టలేదు, మేము నీకు తిండి పెట్టగలం, వచ్చేయి. ఈ సపోర్ట్ ఎక్కువైపోతుంటుంది. చిన్నగా మాట్లాడినా పెద్దగా కనిపిస్తుంటుంది. కానీ అమ్మ పెద్దవి కాకుండా చూడు, ప్రమాదం అయితే అప్పుడు ఆలోచించు, ప్యాచప్ చేసుకోవడానికి ట్రై చేయి. ఇప్పుడు వయసులో ఉన్న పిల్లవి, ఇప్పుడు లేదు, మీ ఇద్దరు సెకండ్ మ్యారేజ్కి వెళ్తారు, విడిపోతే ఏం చేస్తారు? ఇద్దరు వయసులో ఉన్నారు, సెకండ్ మ్యారేజ్ తర్వాత వచ్చే వాళ్ళు ఇంతకంటే గొప్పగా ఉంటారు అని మీ ఇద్దరిలో ఎవరనుకున్నా పొరపాటే. ఫస్ట్ ఆల్వేస్ బెస్ట్. కూల్గా ఆలోచించు, రివర్స్లో ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు నువ్వు చాలా అగ్రెసివ్గా ఉన్నావు, ఒకసారి కూల్గా ఆలోచించమ్మా. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వేసుకో. 9 ముఖాలు నవముఖి, ఇది అమ్మవారి స్వరూపం. విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. శరీరానికి తాకే విధంగా సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకో. మీ పెద్దవాళ్ళతో ఒకసారి మాట్లాడు, ఇది జీవితం. ఆల్ ది బెస్ట్. గృహరిక, మనలో చాలా మందికి చాలా నమ్మకాలు ఉంటాయి. మనలో అంటే నా ఉద్దేశంలో మన భారతదేశంలో, అయితే ప్రపంచ దేశాల్లో చూసినా కూడా ఇన్ని నమ్మకాలు వాళ్ళలో కూడా ఉంటాయా? ఎందుకుండవు? మనకంటే ఎక్కువ నమ్మకాలు ఉన్న మతాలు చాలా ఉన్నాయి. ఒక్కో మతంలో వాళ్ళకున్న నమ్మకాలు అవి ఉంటాయి. మనకి కూడా నమ్మకాలు చాలా ఎక్కువ ఉంటాయి. కానీ గొప్పతనం ఏమిటంటే మన ధర్మం బయట వాళ్ళు ఎవరైనా, ప్రపంచ దేశాల్లో ఎవరైనా ఒక్కసారి మన ధర్మాన్ని చూసినట్లయితే, ఒక్కసారి శివాలయానికి వెళ్తే మాటకి ఇతర దేశస్తులందరూ అక్కడికి వస్తారు. ఒక్కసారి కృష్ణాలయానికి వెళ్తే అక్కడ మాటకి వస్తారు. 2 సార్లు వింటే ఈ మతం తీసుకొని భజన చేయడం మొదలు పెడతారు. అంటే ఎంత గొప్పది అంటే, ఒక్కసారి దీన్ని టేస్ట్ చేస్తే మళ్ళీ ఏ మతానికి, హైందవులు ఏ మతానికి పెడితే అంత స్పీడ్గా అట్రాక్ట్ అవ్వరు. ప్రలోభం పెడితే తప్ప అలా ఏముండదు. వాళ్ళు ప్రలోభం పెట్టి చేస్తే తప్ప. అది ఇప్పుడు మనం మాట్లాడుకోవడం కూడా బాగోదు. కానీ ఇప్పుడు మనం ఎంత గొప్ప ధర్మం అంటే, ఓపెన్హైమర్ పేరు వినుంటారు, అందరికీ తెలిసిన పేరు. నాగసాకి హిరోషిమా మీద బాంబులు వేయడానికి కారకుడైనటువంటి వ్యక్తి, అణుబాంబులు తయారు చేసినటువంటి వ్యక్తి. అది చూసి అది వేసిన జపాన్లో నాగసాకి హిరోషిమా 100 సంవత్సరాల వరకు ఏం గడ్డి కూడా మొలవదు అక్కడ, అంత దారుణంగా తయారైపోయింది. అప్పుడు అనుకోకుండా భగవద్గీత ఒకరోజు చదివాడంట ఓపెన్హైమర్. భగవద్గీత చదివిన తర్వాత మొత్తం తన ఆలోచనలు అన్నీ మారిపోయాయి. ఇంతకంటే గొప్ప బుక్ ప్రపంచంలో ఇంకేమీ ఉండదు. భగవద్గీతని మించింది, కృష్ణుడిని మించిన మోటివేషన్, అర్జునుడికి మించిన ఆచరించేటువంటి వాడు ఇంకెవడు ఉండడు అని చెప్పి తన కారుకి గరుడ అని పేరు పెట్టుకున్నాడు. తన కారుకి గరుడ అని పేరు మార్చుకున్నాడు. తిన్ని అర్జునుడు అనుకుంటాడు. భగవద్గీతలో తన్ని చదివిన తర్వాత అర్జునుడు గారు అంటే, నాదేమీ లేదు, నేనేమీ చేయలేదు, చేయించేవాడు చేయించాడు, నేను చేశాను. కృష్ణుడు చెప్పాడు, అర్జునుడు చేశాడు. అర్జునుడిది తప్పేమీ కాదు, కర్మ అంతే. సో ఎంత అద్భుతమైనటువంటి రియలైజేషన్, చేంజ్, ట్రాన్స్మిషన్. సో అది మన ధర్మంలో చాలా గొప్పది. సో అందరికీ నమ్మకాలు ఉంటాయి, మన దగ్గర మాత్రం ఆచరణకి సాధ్యమైనటువంటి నమ్మకాలు అనేకం ఉంటాయి. కాబట్టి ధర్మం గొప్పది, మన సాంప్రదాయం గొప్పది, ఇక్కడున్న విలువలు గొప్పవి. సో బాగుంటాయి నమ్మకాలు, అన్నీ బాగుంటాయి. నమ్మకం లేకపోతే ప్రమాదం. గృహరిక, ప్రతి కూడా మీరు చూపించే అరుదైన రుద్రాక్ష కోసం ప్రేక్షకులు ఎవరమ్మా ఈ శ్రావణ మాసం లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన
ఒక గొప్ప హారం. ఈ బంగారు లాకెట్లో పెద్ద పెద్ద రుద్రాక్షలు అమ్మవారికి సంబంధించినవి. ఇందులో లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన 7 ముఖాల రుద్రాక్షలు, అమ్మవారికి సంబంధించిన 9 ముఖాల రుద్రాక్షలు, అలాగే షోడాశనీముఖి 16 శక్తులు కలిగినటువంటి అమ్మవారి స్వరూపం 16 ముఖాలు, అష్టాదశముఖి 18 ముఖాలు కలిగిన భూదేవి స్వరూపమైన 18 ముఖాలు, అది రాజరాజేశ్వరి స్వరూపం కూడా. అందరూ అమ్మవారిని ఒక దగ్గర చూసే ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఈ దర్శనం. చాలా మంచి హారాన్ని చూశారు ఈరోజు సోమవారం నాడు. చూసిన వాళ్ళందరూ ధన్యులు. దాని ట్యాగ్ కూడా అలాగే ఉన్నట్టుంది దానికి. చాలా బాగుంది. రైట్, మరో కాల్ తీసుకున్నాం గురువుగారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు నర్మద అండి. నర్మద గారు మాట్లాడండి గురువు గారితో. అమ్మా, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గురుజీ పాదాలకు పాదాభివందనం. అమ్మా నర్మద, ఎవరి కోసం అమ్మా? మా చిన్న అబ్బాయి గురుజీ. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 1/6/2009. 1/6/2009. 1/6/2009 అమ్మా. అవునండి. అమ్మా సోమవారం పుట్టినట్టు తెలుసా? సోమవారం పుట్టిండండి. ఎంతమంది పిల్లలమ్మా? 2 అబ్బాయిలండి. ఈయన చిన్న అబ్బాయి. ఇది చతుర్థి, కృష్ణపక్షము, అంటే సంకటహార చతుర్థి ఆ రోజు. ఇది కుంభరాశి. అమ్మ దీనికి ఇవ్వాల్సిన రుద్రాక్ష సింపుల్గా అష్టమకి చాలమ్మా. 8 ముఖాలు. ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము. ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించినటువంటిది. ఇప్పుడు ఏమిటమ్మా, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయరా? కాల్ రాపోయింది గురు. సరే గురుగారు, ఇక ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం కరుంగలి మాల బాగా ట్రెండింగ్లో ఉంది. అయితే వేసుకుంటున్నారు, ఫలితం బాగుందని చెప్తున్నారు. కానీ ఎందుకు ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా వింటున్నాను దీని గురించి? అంటే ఒకటి నమ్మకం. మన నమ్మకం ఉంటే మన మీద, అంటే సంకల్పించుకున్న సంకల్ప బలం ముందు కొండైనా చిన్నది. మన సంకల్పం బలంగా ఉంటే ప్రకృతి పరమేశ్వరుడు కూడా సహకరిస్తాడు. నమ్మకం సరైనదైతే ఆ నమ్మకం ఫలితాలను ఇస్తుంది. ఆ నమ్మకంలో దైవికమైన శక్తి ఉంటే ఇంకా బాగుంటుంది. ఇది పాతాళ శంభు మురుగన్ అని సుబ్రహ్మణ్య స్వామికి చెందిన, తమిళనాడుకు చెందిన ఆలయానికి సంబంధించింది. ఈ కరుంగలి అనేది తమిళంలో మాట్లాడే తమిళ పదం. దీన్ని ఆంగ్లంలో బ్లాక్ ఎబోనీ అంటారు, తెలుగులో నల్ల తుమ్మ అంటారు. ఈ ఎవరికి తోచినట్టు వాళ్ళు టీవీలో చెప్తున్నారు. ఇవన్నీ తప్పు. ఇది శమీ వృక్షం అంటారు, జమి చెట్టు, ఈ రకరకాలుగా వాళ్ళు రకరకాలుగా చెప్తున్నారు. ఇదేవి నిజం కాదు. అలాంటివి ఏమీ నమ్మకండి. ఈ యూట్యూబ్ నాలెడ్జెస్ ఎక్కువైపోయారు. ఈ వాట్సాప్లో వీటిల్లో వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా నోటుకు వచ్చింది చెప్పడం. దాంట్లో అనుభవం ఉన్న వాళ్ళని, నిష్ణాతుల్ని మాత్రం అడగండి. చాలామంది చేసే తప్పేమిటి అంటే మేరు లేకుండా వేసుకుంటున్నారు. మేరు ఖచ్చితంగా ఉండాలి. మేరు అంటే, మేరు పర్వతం అంటే పెద్దది అని అర్థం. దాన్నే మనం గురుపూస కింద ఉంటుంది. మీరు 54, 108 వేసుకొని కింద ఖచ్చితంగా ఇది వేసుకోవాలి. అది వేసుకోకుండా ఈవెన్ ఒక గ్రూప్ డిస్కషన్లో కూడా పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయనైనా తీసుకొచ్చి అక్కడ పెట్టమంటారు. సో ఇది గురుపూస, కొనికి పూస, క్లాస్ లీడరు, లాకెట్టు,